బాలు గుణాన్ని కొట్టాడన్న కక్షం పెంచుకున్న గుణ. రోహిణిని పిలిచి శివ దొంగతనం గురించి చెప్పిన గుణ. బాలు ఫోన్ దొంగతనం చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన రోహిణి. ప్రభావతి అసలేం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇక మీనకైతే తల కట్టడంతో డాక్టర్ అయితే అప్పుడే ఇక పార్వతమ్మ వాళ్ళందరూ హాస్పిటల్కి వస్తారు. మీనా, చెప్పాను కదా మీనా, ఎందుకని నువ్వు వాడి దగ్గరికి ఒంటరిగా వెళ్ళావు? నేను చెప్పాను బాలుని తీసుకుని వెళ్ళమని చెప్పాను, నువ్వు నా మాట వినలేదు. అల్లుడు గారు నీ కోసం ఎంత కష్టపడి కంగారుగా అక్కడికి వచ్చారో చూసావా? ఇంత టెన్షన్ పెడతావా అందరినీ? చూడు, వాడి విధవ దగ్గరికి వెళ్ళడం వల్ల తలకి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఇంట్లో మీ అత్తయ్య గారు అడిగితే ఏం చెప్తావు అనిక పార్వతమ్మ అంటుంటే ఏదొక్కటి చెప్తాంలేమ్మా, బండి మీద నుంచి కింద పడామనో లేకపోతే ఏదో ఒకటి అయ్యిందని చెప్తానులేమ్మా, ఆయన ఉన్నారు కదా, ఆయన కవర్ చేస్తారులే అని మీనా అంటుంది. హలో, నేనేం కవర్ చేయను, నువ్వే పడు మా అమ్మతోటి, మా అమ్మ మీరు పడండి అని చెప్పేసి ఇక బాలు అంటుంటే అదేంటండి, ప్లీజ్ అండి అత్తగారి దగ్గర నుంచి ప్లీజ్ కొంచెం నన్ను కాపాడండి అని ఇక మీనా అడిగేసరికి సరేలే, మా పూల గంప ఇంత ముద్దుగా అడుగుతుంది కాబట్టి చేస్తాను, కానీ నువ్వు మాత్రం ఇంటికెళ్ళాక పనులు చేసావంటే మాత్రం గుణగాడి వల్ల దెబ్బ తగిలిందని నిజం చెప్పేస్తాను, అందరికీ అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకో, ఇంట్లో పనులు కానీ చేసావంటే మాత్రం చూసుకో, మామూలుగా ఉండదు అనేక బాలు అంటుంటే అవును అల్లుడు గారు చెప్పింది నిజమే, ఇంటికెళ్ళి మళ్ళీ ఆ పని ఈ పని అన్ని నెత్తిన వేసుకున్నావంటే ఇగో ఈ ఉన్న దెబ్బ కాస్త ఇంకా పెద్దదవుతుంది, అందుకని రెస్ట్ తీసుకో, డాక్టర్ గారు కూడా చెప్పారు కదా రెస్ట్ తీసుకోమని, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అనిక పార్వతం అంటుంటే సరే వెళ్తున్నానమ్మా అనిక మీనా అయితే వెళ్తుంది. అక్క జాగ్రత్తగా ఉండక్క, ఇక గుణగాడి దగ్గరికి మాత్రం నేను వెళ్ళనక్క అని చెప్పేసి శివ అంటాడు. అది చాలరా, నాకు దెబ్బ తగిలినందుకు కూడా బాధ లేదురా, నువ్వు అక్కడ మానేసినందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు దెబ్బ తగిలినందువల్లే నువ్వు మానేసావు కాబట్టి ఇది ఎప్పుడో జరుగుంటే బాగుండు అని అనుకుంటున్నాను రా అనిక మీనా అంటుంటే అక్క అలా అనకక్క, నీకు ఎప్పటికీ ఇలాంటి దెబ్బలు తగలకూడదు, అందులోనూ నా కోసం వెళ్ళినప్పుడు నా గురించి అసలు తగలకూడదు, నేను తట్టుకోలేనక్క, నువ్వంటే నాకు ప్రాణం అక్క, ఏదో వాడి దగ్గర డబ్బులు మధ్యలో పడిపోయి అలా అయిపోయాను, కానీ మిమ్మల్ని అందరినీ పట్టించుకోవడం మానేశానక్క, నన్ను క్షమించండి, ఈ వాటి నుంచి అసలు వాడి దగ్గరికి వెళ్ళను అనిక శివ చెప్తాడు. అది చాలరా అనిక బాలు మీనైతే చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి మీనా, దెబ్బ తగిలినందుకు నొప్పేమీ లేదా? లేదండి, మా శివగాడు మారినందుకు చాలా హ్యాపీగా ఉంది, వాడిని ఎలా మార్చాలి ఎప్పుడు మార్చాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను, కానీ ఇలా దెబ్బ వల్ల నా కోసం వాడు మారాడంటే నాకు చాలా సంతోషంగా ఉందండి, ఇంట్లో వాళ్ళందరికీ విలువిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని మీనా అంటుంటే అవును మీనా, నేను కూడా అదే అనుకున్నాను, వాడు చాలా మారాడు, చాలు ఇంక ఇలా మారితే మీ అమ్మకి ఇంకా బాధ ఏమీ ఉండదు, చాలులే అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఇంకా మీనా బాలు అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మీనా చూసిన ప్రభావతి అయితే ఏంటి ఇది, ఆ తలకా కట్టేంటి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఏం లేదు పడిందిలే, కానీ డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు, ముందు అడ్డం జరుగు అని బాలు అయితే మీనా లోపల తీసుకొస్తాడు. ఏంట్రా ఆ సమాధానం ఏంట్రా, నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్పాలా వెళ్ళిపోతున్నావు అని ప్రభావతి అడుగుతుంటే ఏంటి ఇప్పుడు నీకేం చెప్పాలి నేను, తను బండి మీద వెళ్తుంటే ఎవరో ఎదవ అడ్డొచ్చాడు, అందుకని పాపం పడిపోయింది, తలకి దెబ్బ తగిలింది, డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు, అంతకంటే ఇంక నీకేం చెప్పాలి? ఓహో, పూలు అమ్ముకోవడానికి వెళ్ళి రోడ్డు మీద పడిపోయిందా, అందుకే చెప్పాను ఇలాంటి వాళ్ళకి పూలు అమ్ముకోవడం వేస్ట్, ఇంట్లో కూర్చుని పని చేసుకోవి అని, నా మాట వినకుండా పూలు అమ్మడానికి ఎగేసుకుంటూ వెళ్ళిపోతుంది అని ఇక ప్రభావతి అంటుంటే చాలే, మీ డాన్స్ క్లాస్కి వస్తే స్టూడెంట్స్ ఎవరికి దెబ్బలు తగలవా, పొరపాటున డాన్స్ వేస్తూ కింద పడిపోతే మొత్తానికి డాన్స్ చేయడం మానేమని చెప్తావే ఏంటి, ఏంటా మాటలు, నీకు మాట్లాడడం రాకపోతే సైలెంట్గా ఉండు, మా మీనా రెస్ట్ తీసుకుంటుంది అని ఇక బాలు అంటుంటే రెస్ట్ ఇంట్లో పనులు ఎవడు చేస్తాడురా అని ప్రభావతి అంటుంటే అప్పుడే ఇక సత్యం వస్తాడు. ఏంటి ఆ తలక గాయం పెట్టుకుని మీనాని పని చేయమంటున్నావా, అంతా వింటూనే ఉన్నాను, సిగ్గు లేకుండా ఏంటి ప్రభా మాటలు, నీ కాలు విరిగినప్పుడు మీనానే కదా ఇంట్లో పనులన్నీ చేసింది, అసలు అది కాదు ఎప్పుడు మీనానే చేస్తుంది, నీ కాలు విరిగినప్పుడు ఏదో ఒకటి కాదు, తనకి ఒంట్లో బాగలినప్పుడు ఇంట్లో మీరు చేయడం నేర్చుకోండి, ఇంక అస్తమానం తనే చేస్తూ కూర్చుంటే తన ఆరోగ్యం గురించి ఎవరు శ్రద్ధ తీసుకుంటారు, వెళ్ళి నీ పన్ను చేసుకో అని సత్యం చెప్పేసరికి అదేంటండి ఎప్పుడు దాని తరపున మాట్లాడతారు, నేను దాని తరపున మాట్లాడలేదు, నేను న్యాయం తరపున మాట్లాడుతున్నాను, తను కింద పడిపోయి తలకి దెబ్బ తగిలి ఇంటికి వచ్చినప్పుడు తనని తలకి తగిలినప్పుడు రెస్ట్ తీసుకోమని చెప్పాలి, కానీ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారని రివర్స్లో మళ్ళీ అడుగుతున్నావా, అసలు నువ్వు మనిషివేనా, కనీసం అత్తవి కాదు మనిషిగా అన్నా ఉండాలి కదా అనిక సత్యం అంటాడు. సర్లేండి నేనే చేసుకుంటాను, అది చేయకపోతే ఏమైంది, నాకు రావా ఏంటి అనిక ప్రభావతి అయితే కిచెన్ రూమ్లోకి వెళ్ళి వంట చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక మీనానైతే బాలు పైన రూమ్లో పడుకోబెడతాడు. ఎందుకండి అత్తయ్యగారికి అలా రెచ్చగొడతారు, మళ్ళీ వెళ్ళి ఇప్పుడు అత్తయ్యగారు వంట చేయాలంటే ఆవిడకి అలవాటు లేదు కదా, ఎందుకని అత్తయ్యగారిని రెచ్చగొడతాడు అనిక
మీనా అంటుంటే, ఏం పర్లేదు మీనా, మా అమ్మకి ఇలాంటి డోసులు పడాల్సిందే, లేకపోతే బుద్ధి జ్ఞానం రావట్లేదు. ఎన్నిసార్లని చెప్తాను, ఆ మాత్రం అర్థం చేసుకోవాలి కదా. ఎంత పెద్ద గాయం తగిలిన తలకి అయినా బుద్ధి లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడు. సర్లేండి, చెప్పారు కదా, ఈసారి వంట చేస్తారులే, నేను పడుకుంటాను. మీరు కూడా రెస్ట్ తీసుకోండి. లేదు మీనా, నాకు ట్రిప్ ఉంది, నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి, కాసేపు ఉంటాను. నువ్వు రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ వంట చేసినట్టు నాకు తెలియాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి అన్నిక. బాలు అనేసి కిందకైతే వెళ్ళిపోతాడు. అయ్యో, ఈయన ప్రేమ. నిన్నటి దాకా నా మీద కోపంతో రాజేష్ అన్నయ్యకి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఇంత పీకల్లాగా కోపం పెట్టుకుని వాళ్ళ మాత్రం ఎంత ప్రేమ చూపిస్తున్నారు అనిక మీనా అయితే తనలో తాను అనుకుంటుంది. ఇంకో పక్క రోహిణి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఈ దినేష్ గడు ఒక అడ్రస్కి రమ్మన్నాడు, ఇప్పుడు వెళ్ళాలి, ఏంటి పరిస్థితి అని ఇక కంగారు పడుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక విద్యకి ఫోన్ చేసి, విద్య, దినేష్ ఒక లొకేషన్ పెట్టాడే, రమ్మని చెప్పాడు, వెళ్దామా? ఏంటి దినేషా, వాడెప్పుడు బయటకు వచ్చాడే? ఏమో రీసెంట్గానే వచ్చాడంట, జైల్లోంటి బయటికి వచ్చి ఇదిగో చింటూతో సెల్ఫీ తీసి నాకు పెట్టాడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ వెళ్తే ఏం చెప్తాడో ఏంటో, వెళ్ళకపోతే అందరి ముందు నిజాన్ని బయటపెడతానని బెదిరిస్తున్నాడు విద్య అని రోహిణి చెప్పడంతో, అవునా, సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఇక విద్య అయితే అంటుంది. సరే నేను కూడా బయలుదేరుతానని ఇక రోహిణి ఫోన్ కట్ చేస్తుంది. ఇక విద్య రోహిణి అయితే కలుసుకుంటారు. ఏంటి నా పరిస్థితి ఏంటి, అసలు ఎప్పుడు చూసినా ఏదో ఒక గండం ఎదురుతూనే ఉంది, ఎప్పుడు తప్పించుకోవడానికి లేకుండా పోయింది, ఏం చెయ్యాలి అని ఇక రోహిణి అడుగుతుంటే, నువ్వేం భయపడకే, ఏం పర్లేదు, నేనున్నాను కదా, వాడి సంగతి నేను చూసుకుంటాను అని విద్య అంటుంది. ఏం చూసుకోవడమే ఏంటో, వెళ్ళాక వాడు ఏం అడుగుతాడో ఏంటో అని భయం వేస్తుంది. ఏంటో దేవుడా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఏం పర్లేదు పద అని చెప్పేసి ఇక అడ్రస్కి అయితే వెళ్తారు విద్యా రోహిణి. అక్కడికి వెళ్ళేసరికి ఇక దినేష్ అయితే బండి మీద నించుని అలా ఉంటాడు. అప్పుడే ఇక విద్యా రోహిణి అక్కడికి వెళ్తారు. ఏంటి, నీకేం పని పాట లేదా, జైల్లో ఉన్న బుద్ధి రాకుండా మళ్ళీ బయటకు వచ్చాక కూడా ఇదే బ్లాక్మెయిలింగ్ బిజినెస్ చేస్తూ బతుకుతున్నావేంటి నువ్వు అని విద్య అంటుంటే, హలో, నీకు మాటలు లేవు, నిన్ను అడగలేదు కదా డబ్బులు, నేను అడిగింది తినని, డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తే హ్యాపీగా డబ్బులు తీసుకుని నేను వెళ్ళిపోతాను. ఏంటి, ఏం డబ్బులు, అసలు నువ్వేం డబ్బులు తీసుకురమ్మన్నావని అడ్రస్ పెట్టావంతే, చెప్పు అసలు ఏం కావాలి నీకు అని రోహిణి అంటుంటే, అదే ఫైనల్గా మాట్లాడేసుకుని తెగ్గొట్టేసుకుందాం అనుకున్నాం కదా, ఇక నేను బెదిరించాను, నువ్వు కూడా నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాను కదా, అందుకే రమ్మన్నాను. అవును, మేము కూడా అందుకే వచ్చాం, చెప్పు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తావా నన్ను, చెప్పు అని ఇక రోహిణి అడుగుతుంటే, ఏం లేదు, జస్ట్ ఒక 35 lakhs నా చేతిలో పెట్టావంటే ఇక నీ జోలికి నేను రమ్మన్నా రాను అని చెప్పేసి దినేష్ అంటుంటే, ఏంటి 35 లక్షలా, ఎక్కడి నుంచి తీసుకురావాలి నేనేమన్నా డబ్బున్న వాళ్ళ అమ్మాయిని అనుకుంటున్నావా? పోనీ వాళ్ళ మా డాడీ దగ్గర నుంచో మా మమ్మీ దగ్గర నుంచో కొట్టేసి తీసుకురావడానికి, నాకే ఒక దిక్కు లేదంటే నువ్వు నా దగ్గర నుంచి పీల్చుకొని పిప్పి చేస్తావేంటి, ఏం చెయ్యను నేను అని రోహిణి అంటుంటే, ఏమో నువ్వు ఎలా తెస్తావో ఏం తెస్తావో నాకైతే తెలీదు, నాకు మాత్రం డబ్బులు కావాలి. 35 లక్షలు ఇచ్చావంటే నీ గురించి ఇక మీ ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ బయట పెట్టను, నువ్వు మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఒక్కసారి సెటిల్మెంట్గా తీరిపోతుంది అని ఇక దినేష్ అంటుంటే, ఏంట్రా వాగుతున్నావు, అసలు నువ్వు మనిషివేనా, 35 లక్షలు అడుగుతున్నావా, తను నీకేమన్నా అప్పు ఇచ్చావా, నువ్వు తనకు అప్పిచ్చావా, లేకపోతే తను నీ దగ్గర ఏమైనా తీసుకుందా, ఏమీ లేనప్పుడు తను డబ్బులు ఎలా అడుగుతావు, నువ్వు అసలు మనిషివేనా, ఒక ఆడపిల్ల మీద ఆధారపడి బతకడానికి సిగ్గు అనిపించట్లేదు నీకు అని విద్య అంటుంటే, మీరేం తిట్టినా నాకు అన్ని కామనే, నాకు ఆల్రెడీ ఇవన్నీ అలవాటైపోయాయి, మీరు మాత్రం డబ్బులు ఇవ్వడం మీ చేతిలోనే ఉంది, డబ్బులు ఇస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతా, డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడ తెరవాలో అక్కడ తెరుస్తా అని చెప్పేసి ఇక దినేష్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి రోహిణి, వీడు ఇంకా ఇలా చంపుకు తింటున్నాడేంటి నిన్ను అని విద్య అంటుంటే, ఏం చేయనే, అదే చెప్తున్నాను నేను నీకు కూడా, ఇదిగో వీడు ఇలాగే నన్ను చంపుకు తింటున్నాడు, ఇవాళ చింటూగాడితో సెల్ఫీ దిగి పంపిస్తే వాడిని ఎక్కడ కిడ్నాప్ చేస్తాడని అల్లిపోయి ఇక ఫోన్ లిఫ్ట్ చేసి కంగారుగా నేనే చేసి రావాల్సి వచ్చింది, రేపు ఇంకెలా భయపడతాడో ఏంటో, రేపు మా అమ్మ దగ్గరికి వెళ్తాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు వీడికి. సరే కానీ మరి 35 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావే, చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని ఇక విద్యా రోహిణి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక రోహిణికి గుణ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. చెప్పు గుణ, ఏం లేదు, మీకు ఒక విషయం చెప్పాలి, మీరు ఒకసారి మా ఆఫీస్కి రాగలరా అని చెప్పేసి గుణ అంటుంటే, సరే వస్తాను, నాకు కూడా మీతో చిన్న పని ఉంది, వస్తాను ఉండండి అని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేస్తుంది రోహిణి అయితే. ఇంకో పక్క మీనా అయితే ఇక రెస్ట్ తీసుకుని లేచి సాయంత్రం అయితే వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు ట్రిప్ నుంచి వచ్చేసి మీనా అని చెప్పేసి ఇక రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. మీనా రూమ్లో లేకపోయేసరికి కిందకి వచ్చి ఇక కిచెన్ రూమ్లో చూస్తే కిచెన్ రూమ్లో ఉంటుంది మీనా. ఏంటి మీనా, నీకేం చెప్పాను, ముందు అర్జెంటుగా పోయి కట్టే, ఇలారా ఇక్కడ కూర్చో
అసలు ఏం చేస్తున్నావు నువ్వు? వంట చేయొద్దని చెప్పానా లేదా? నేను చెప్పిన మాట నీకు వినిపించట్లేదా? అయినా నా మాటలు మొత్తం వినడం మానేసావులే నువ్వు. వంట చేయొద్దని చెప్తే కిందకొచ్చి వంట ఎందుకు చేస్తున్నావు అంది. ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా చేసుకోలేరా? లేకపోతే బయట నుంచి ఆర్డర్ పెట్టుకోలేరా? నువ్వు చేస్తే గానీ తిన్నని చెప్పారా ఎవరన్నా? అసలు నిన్నెవరు చేయమన్నారు అనిక. బాలు అయితే మీనా మీద కసురుతూ ఉంటాడు. అబ్బబ్బా రేయ్, ఏమైందిరా మీనా మీద అలా అరుస్తున్నావు? ఏం నాన్న, లేకపోతే వద్దు వంట చేయొద్దు రెస్ట్ తీసుకోమంటే కిందకొచ్చి వంట చేస్తుంది చూడిది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏమ్మా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని సత్యం అంటుంటే, తీసుకున్నాను మావయ్య, అందరూ ఆకలితో ఉంటారని చూడలేక వచ్చి వండుతున్నాను, వండాక మళ్ళీ తీసుకుంటాను సరేనా అని ఇక మీనా అంటుంటే, సరే వండాక వెళ్ళిపో, గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి, అవి చేయాలి ఇవి చేయాలని మాత్రం నువ్వు మళ్ళీ మళ్ళీ ఇంకందరికీ పనులు చేస్తూ కూర్చున్నావంటే మాత్రం నేను ఇదో మాట్లాడి చెప్తున్నాను మీనా అని. ఇక బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి హాల్లో కూర్చుంటాడు. ఏవండి మీరేం ఫీల్ అవ్వకండి, నేనేమి పెద్ద పనులేం చేయట్లేదులే, వంట ఒకటి చేసి పడుకుంటాను సరేనా అనిక మీనా అంటుంది. సరే ఈసారికి ఊరుకుంటున్నాను అనిక బాలు మీనా మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇక రవి శృతి ఇంటికి వస్తారు. ఏ మీనా, ఏమైంది అని చెప్పేసి ఇక శృతి మీనాని అడుగుతుంటే, ఏం లేదు పడ్డాను అని చెప్పేసి మీనా అంటుంది. అవునా, గట్టిగా తగిలిందా? ఎందుకు నువ్వు కిచెన్ రూమ్ నుంచి వస్తున్నావు బయటికి? నువ్వు కిచెన్ రూమ్లో మళ్ళీ వంట చేస్తున్నావా? ఇంత హెల్త్ బాగోకపోయినా అసలు ఆంటీ నీ చేత వంటలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని శృతి అంటుంటే, అప్పుడే ప్రభావతి రావడం చూసిన శృతి మరియు మీనా అయితే ఇద్దరు మళ్ళీ గట్టిగా దెబ్బలాడుకున్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి వచ్చి, చాలే మీ ఇద్దరు నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నారా? నేను ఉన్నప్పుడు కొట్టుకుని నేను లేనప్పుడేమో మీరు హ్యాపీగా ఉండి బాగా మాట్లాడుకుంటున్నారు, నాకు తెలియదు అనుకున్నారా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అదే అత్తయ్య అని చెప్పేసి మీనా అంటుంది. చాలవే మీ నాటకాలు, నా ముందేమో కొట్టుకున్నట్టు నటించి అమ్మయ్య ఇద్దరు విడిపోయారన్నట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ నేను వెళ్ళిపోయాక చేసేది మీరు ఇదే కదా అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంటే, అయ్యో అత్తయ్య మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, మేము కావాలని చేయలేదు, మేము విడిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కదా, మీ మనసును సంతోషపెట్టడానికి అని చెప్పేసి మిమ్మల్ని యాక్టింగ్ చేశామంతే అని ఇక శృతి చెప్పడంతో, ఏం యాక్టింగో ఏంటో ఒకరికి నన్ను మోసం చేశారు ఛే అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంక పక్క రోహిణి అయితే గుణ దగ్గరికి వెళ్తుంది. చెప్పు గుణ, ఏంటి అయినా కరెక్ట్ టైంకి ఫోన్ చేసావు, నాకు కూడా నీతో చిన్న పని ఉంది అని ఇక రోహిణి అంటుంటే, మీకు కూడా పనా ఏంటి మేడం అని చెప్పేసి ఇక గుణ అడిగేసరికి, నాది వేరులే, ఒకసారి నీకు ఫోటో చూపించి కొట్టమని చెప్పాను కదా. అవును, వాడు గుర్తున్నాడా మీకు? గుర్తున్నాడు, వాడు మళ్ళీ జైల్లోంచి బయటికి వచ్చాడు, నన్ను మళ్ళీ బయటికి వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేసి చంపుతున్నాడు, వాడిని ఏదో ఒకటి చేయాలి, అది చెప్దామనుకుని మీ దగ్గరికి వద్దామనుకుంటే మీరే నాకు రివర్స్లో కాల్ చేశారు, ఇదిగోండి మీకు విషయం చెప్పాలి అనిక గుణ అంటుంటే, ఏంటి ఏం విషయం చెప్తారు అని ఇక రోహిణి అడుగుతుంది. ఏం లేదు, ఒకసారి మీ అత్తయ్య గారివి 1,00,000 రూపాయలు పోయినాయి, మీకు గుర్తుందా అనిక గుణ అంటుంటే, అవును గుర్తుంది, ఏమైందండి అని. ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు, శివానే చేశాడు అని చెప్పేసి ఇక గుణ చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిజంగానా? అవును మేడం, నా కళ్ళారా నేను వీడియో చూశాను, కానీ ఆ వీడియో నా దగ్గర లేదు, బాలు ఫోన్లో ఉంది. ఏంటి, బాలు ఫోన్లో ఉందా? అంటే బాలుకి తెలుసా వాళ్ళ బామర్ది ఇలా దొంగతనం చేశాడు అని చెప్పేసి రోహిణి అంటుంటే, బాలుకి తెలుసు, అందుకే బాలు వాడు చెయ్యి రగ్గొట్టాడు, వాడు చెయ్యి రగ్గొట్టడం, మీ ఇంటికి వచ్చి కారు అమ్మేసి ఆ డబ్బులు కట్టడం, మీనా మీద ఏ చిన్నవి కూడా వాలకూడదు, మీనా మీద ఎవరు ఏమనకూడదు అని చెప్పేసి ఇవన్నీ చేశాడు బాలు అని చెప్పేసి ఇక గుణ రోహిణికి చెప్తుంటే, అమ్మో ఇంత చేశాడా అంటే ఇప్పుడు ఇదంతా చేసి శివ అన్నమాట. అవును, మీరు చేయాల్సిన పని ఏంటంటే బాలు ఫోన్ దొంగతనం చేసి అందులో ఉన్న వీడియో ఇందులోకి పంపించాలి నాకు, అదొక్కటే మిమ్మల్ని అడుగుతున్న రిక్వెస్ట్ అని చెప్పేసి గుణ అంటుంటే, సరే ఇంత పెద్ద విషయం నాకు చెప్పారు, నేను మాత్రం ఊరుకుంటానా? నేను కూడా చెలరేగిపోతాను. బాలు ఫోన్ దొంగతనం చేసి ఆ ఫోన్లో వీడియో నా దాంట్లో ఎక్కించుకుంటాను సరేనా గుణ అని చెప్పేసి ఇక రోహిణి అయితే వెళ్తుంటే, మేడం జాగ్రత్తగా చేయండి, బాలుకు ఒకసారి దొరికారంటే మాత్రం ఇక మామూలుగా ఉండదు, ఆ వీడియో ఎలా పోయిందో బాలు ఫోన్లోంచి ఎలా మీరు ఎక్కించుకున్నారు అని తన మొత్తం షేక్ అయిపోవాలి, తన బామర్ది ముందే మొత్తం అందరికీ తెలియాలి తన గురించి అని చెప్పేసి ఇక గుణ అంటుంటే, ఏం పర్లేదు నేను చూసుకుంటాను, అప్పుడు కూడా అయితే ఇలాగే కారు అమ్మేసి ఆటో నడుపుతున్నాడు, ఆ డబ్బులన్నీ ఇలా ఇచ్చాడంటే అంటే ఇదంతా చేసింది శివ కోసం అనమాట, మీనాని అందరూ తక్కువ చేసి చూస్తారని చెప్పేసి ఇక మీనాని కాపాడడం కోసమని
ఇలా చేశాడా బాలు, మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇచ్చాడు నాకు, చెప్తాను అని ఇక రోహిణి అయితే చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తుంది. ఇక మీనా బాలు అయితే పడుకోవడం చూసి నైట్ అయ్యే టైంకి ఇక బాలు ఫోన్ అయితే దొంగతనం చేయడానికి వెళ్తుంది. అప్పుడే ఇక బాలుకి ఫోన్ వస్తుంది. అబ్బా, నేను ఎప్పుడు ఫోన్ తీసుకుందాం అనుకున్నా వీడికి ఫోన్ వస్తుంది, ఎలా దొంగతనం చేయాలి బాలు ఫోన్ అని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి అయితే. పొద్దున్న లేచాక మీనా వంట చేసుకుంటుంటే బాలు మాత్రం అలా హాల్లో పడుకుని ఉంటాడు. ఇదే మంచి ఛాన్స్, వెళ్ళి తీసుకోవాలి అని చెప్పేసి ఇక ఫోన్ కోసం మళ్ళీ రోహిణి వెళ్తే ఇక బాలు ఫోన్ అయితే అలారం మోగుతుంది. ఛే అని చెప్పేసి కంగారుగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా కాదని చెప్పేసి ఇక అలా ఎదురు చూస్తూ ఉంటుంది రోహిణి అయితే ఫోన్ కోసం. అప్పుడే ఇక బాలు లేచి ఆ ఫోన్ పట్టుకు వెళ్ళి స్నానం చేయడానికి అయితే వెళ్తాడు. ఆ ఫోన్ టేబుల్ మీద పెట్టేసి స్నానంకి అయితే వెళ్తాడు. ఇక రోహిణి అదే ఛాన్స్ అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి ఆ ఫోన్ తీసుకుని ఆ ఫోన్లో లాక్ ఓపెన్ చేసి ఆ ఫోన్లో వీడియో అయితే తన ఫోన్లోకి పంపించుకుంటూ ఉంటుంది. ఇక ఆ పంపించుకునే టైంలో కరెక్ట్గా అప్పుడే బాలు అయితే మీనా మీనా అని పిలుస్తూ ఉంటాడు టవల్ కోసం. మీనా ఇంకా టవల్ తీసుకొచ్చి బాలుకి ఇచ్చేస్తుంది. అబ్బా, ఏంటిది కరెక్ట్ టైంకి పిలిచాడని చెప్పేసి ఇక రోహిణి అయితే కంగారుగా మంచం కిందకైతే దూరేస్తుంది. ఇక బాలు అయితే స్నానం చేసి వచ్చాక స్నానం చేసిన తర్వాత బాలు అయితే తల తుడమని చెప్పేసి బాలు అడుగుతాడు మీనాని. మీనా వెళ్ళి ఇక బాలు తల తుడుస్తూ ఉంటుంది. ఏంటండి మీరు అలా నైట్ ట్రిప్స్కి వెళ్ళకండి, చూడండి ముఖం అయితే నీరసం అయిపోయిందని ఇక బాలు మీనా మాట్లాడుకుంటుంటే రోహిణికి అయితే ఇక బాలు ఫోన్లో వీడియో దొరుకుతుంది. ఆ వీడియో చూసి ఆ వీడియో అయితే ఇక తన ఫోన్కి అయితే పంపించేసుకుంటుంది. ఇక రోహిణి అయితే వాళ్ళ మంచం కిందే అలా ఉంటుంది కాసేపు. ఇక బాలు మీనా బయటికి వెళ్ళిపోయాక రోహిణి అయితే బాలు ఫోన్ అక్కడ పెట్టేసి ఇక ఏమీ తెలియనట్టు తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక బాలు ఫోన్ ఎక్కడుందా అని వెతుక్కుని ఆఖరికి ఇక బట్టల కింద చూసి ఇదేంటి నేను ఇక్కడ పెట్టలేదే, నేను పెట్టింది ఆ టేబుల్ మీద కదా, సర్లే మర్చిపోయి ఎక్కడ పెట్టని నాకే గుర్తుండట్లేదని ఇంకా ఫోన్ తీసుకుని పాకెట్లో పెట్టుకుని బాలు కూడా కిందకి వెళ్ళిపోతాడు. ఎస్, వీడియో దొరికింది అని చెప్పేసి ఇక గుణకైతే ఫోన్ చేసి చెప్తుంది రోహిణి. హలో గుణ, నాకు ఫోన్లో వీడియో దొరికింది, నా ఫోన్లోకి ఎక్కించుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలి, వెంటనే అప్లోడ్ చేసేయకండి, దానికంటూ మనం ఒక లొకేషన్ ఒక మనిషిని చూసి దాన్ని బట్టి మనం అప్లోడ్ చేయాలి, లేదంటే మీ ఫోన్లో చేస్తే మీరు దొరికేస్తారు, మీరే అప్లోడ్ చేశారని దొరికారంటే బాలు చేతిలో మళ్ళీ మీకు మామూలుగా ఉండదు అని చెప్పేసి ఇక గుణ చెప్తుంటే, అవునా సరే అయితే నేను జాగ్రత్తగా ఉంటాను, ఎవరొకరిని పురమాయించు, నేను వాళ్ళకి పంపిస్తాను వీడియో అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. ఇక గుణ మనిషిని పురమాయించడంతో రోహిణి అయితే వీడియో ఒక మనిషికి పంపిస్తుంది. ఇక తను ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేసేస్తాడు. ఇక అప్లోడ్ చేసిన కాసేపటికి చాలా మందికి ఇక శివ చేసిన దొంగతనం గురించి అయితే తెలుస్తుంది. ఆ వీడియో ప్రభావతి ఇంకా చూడలేదు, ప్రభావతి దగ్గర ఫోన్ లేదని చెప్పి రోహిణి చూసి షాక్ అయిపోయినట్టు యాడ్ చేసి ప్రభావతికి అయితే ఆ వీడియో చూపించేస్తుంది. ఇక ప్రభావతి ఆ వీడియో చూసి, ఏంటి నా ₹1,00,000 దొంగతనం చేసింది మీనా వాళ్ళ తమ్ముడా, ఎంత దుర్మార్గుడు వీడు, వీళ్ళ కుటుంబం అంతా దొంగల కుటుంబమే అనుకున్నాను, కానీ వాడు కాదని చెప్పి అప్పుడు ఆ రోజు కూడా నా మీద అబాండం వేశాడు, దొంగతనం చేశామంటే కాదని చెప్పేసి బొంకాడు, ఇప్పుడు ఏమంటాడు వీడు అని చెప్పేసి ఇక రోహిణితో అంటుంటే ప్రభావతి అయితే, అవునా ఆంటీ, బాలు ఈ విషయం దాచినట్టున్నాడు, బాలుకు కూడా తెలిసే ఉంటుంది ఇంత పెద్ద విషయం, అందుకే కదా శివ చెయ్య విరగొట్టింది, నాకు తెలిసినంతవరకు ఇంతకీ విరగొట్టుంటాడు అని ఇక రోహిణి అంటుంటే అప్పుడే ఇక బాలు మీనా కూడా ఇక వీడియో చూస్తారు. ఏమండి ఏంటండి ఇది అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే బాలు కూడా షాకింగ్ ఫీస్ వేసుకుని, ఏమో నాకు కూడా తెలియదు మీనా అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఇంటికి వస్తాడు బాలు అయితే. ఆగండి, బాగా తెలిసినట్టుంది ఏం చేశాడో చూసారా, మీ ఇంట్లో అందరూ దొంగలే అనుకున్నాను, నిజంగానే నువ్వు కూడా దొంగవనమాట అని ఇక మీనా అంటుంటే ప్రభావతి, అత్తయ్య మా తమ్ముడిని ఏం అనకండి అత్తయ్య, వాడు కావాలని చేసుండడు, ఇప్పుడు గుణ దగ్గర పనిచేయడం కూడా మానేశాడు, వాడు మారాడు అత్తయ్య, వాడు కావాలని చేసుండడు అత్తయ్య అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, వాడు కావాలనే చేశాడో లేకపోతే నువ్వు చెప్పితే చేశాడో ఎవరికి తెలుసు అని ప్రభావతి అంటుంటే, హలో అమ్మా, ఇంకా ఆపుతావా నా మీనానేమనకు, ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు, ఏంటి సపోర్టివ్గా మాట్లాడుతున్నావా, నాకు తెలియదు అనుకుంటున్నావా మీ పిచ్చి పిచ్చి వేషాలన్నీ, ఇప్పటిదాకా ఫోన్లే అని 2 రోజులు ఊరుకున్నాను, ఎవరు దొంగతనం చేశారో తెలియక ఊరుకున్నాను, నీకు తెలిసి కూడా నువ్వు అబద్ధం చెప్పావు కదా ఇంట్లో, నిజం చెప్పరా బాలు అనిక ప్రభావతి అడుగుతుంటే, అవును నాకు తెలుసు అనిక బాలు అంటాడు. ఇక మీనా అయితే మీకు తెలుసా అండి అన్నట్టు ఇంకా బాలునైతే అలా చూస్తూ ఉండిపోతుంది. తెలిసి కూడా మీనాకి చెప్తే మీనా తట్టుకోలేదు కాబట్టి ఆ నిజాన్ని నీళ్ళను దాచేసుకున్నావు అంతేనా, అందుకే కదా వెళ్ళి వాడు ఇరగొట్టావు అనిక ప్రభావతి అడుగుతుంటే ఇంకా మా బాలు మాత్రం ఏం ఆడకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు. ఇలా కాదు, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఏం అవసరం లేదు, ఆ రోజు ₹1,00,000 తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేసాను, నువ్వు ఏమని కేసు పెడతావు చెప్పు, ఏమని కేసు పెడతావు అనిక బాలు అడుగుతుంటే,
నా బ్యాగ్ ₹1,00,000 దొంగతనం చేశాడు అని పెడతానురా. ₹1,00,000 వాడిచ్చాడో లేకపోతే నీ డబ్బులు నువ్వే తీసుకొచ్చి ఇచ్చావో ఎవరికి తెలుసు. అసలు వాడి మీద కేసు పెట్టే తీరుతాను అని చెప్పేసి ప్రభావతి అంటే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని చెప్పేసి ఇక మీనా అయితే అడుగుతుంది. లేదు, నేను ఎవరి మాట వినదలుచుకోలేదు, నేను మాత్రం కేసు పెట్టే తీరుతాను శివ మీద అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. ఇక బాలు అయితే శివాకి ఫోన్ చేసి శివానైతే ఎక్కడ చోట దాచేయమని చెప్పేసి రాజేష్కి అందరికీ చెప్తాడు. ఇక బాలు అయితే శివాని తీసుకెళ్లి రాజేష్ వాళ్ళు అయితే ఒక ఇంటి దగ్గర అయితే దాచిపెడతారు. ఇక పోలీసులకు కనిపించకుండా, పోలీసులు అరెస్ట్ చేయకుండా చేయడానికి అని చెప్పేసి బాలు అయితే అలా చేస్తాడు. మీనాకి ధైర్యం చెప్తాడు బాలు అయితే. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.